వైసీపీ కీలక నేతలు చాలా మంది జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన పనితనం చూసి రాష్ట్ర ప్రజలందరూ ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి నోచుకొని రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందంటున్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో మా అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటుంది. దీనిపై మనతో మాట్లాడడానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎలా అంటున్నారు? ఎందుకంటే గత ప్రభుత్వంలో పనిచేశారు, ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 100 రోజుల పాలన ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? 5 సంవత్సరాల పాలన గడిచిన ప్రభుత్వంలో 100 రోజుల్లోనే అనుభవశాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక చరిష్మా కలిగిన నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 100 రోజుల్లోనే ఈ రోజు రాశారు. 100 హామీలు నెరవేర్చారు. దాంట్లో మొట్టమొదటిది 3,000 రూపాయలు పెన్షన్ నుంచి 4,000 పెంచడం, పాతది కూడా ఇవ్వడం, అట్ ఏ టైం ఇవ్వడం ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కింది. 5 సంవత్సరాలు 250 పెంచుకొని చేశాడు. అనుభవం లేదు ఆయనకు. అన్ని వ్యవస్థలన్నీ విచ్ఛిన్నమైంది. వ్యవస్థలన్నీ సరిదిద్ది 100 రోజుల్లోనే ప్రగతి బాటలో నడుస్తూ ఉంది, పయనిస్తూ ఉంది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ శాఖల మీద పట్టు కావచ్చు, పూర్తి స్థాయిలో శాఖకి సంబంధించి ప్రశంసలు వస్తున్న పరిస్థితి. ఇలాంటిది మీరు ఊహించారా? మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి నుంచి చాలా ప్రగడ్బందీగా ఒక అనుభవశాలి ఎలా చేయాలో అనుభవశాలి దగ్గర సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటూ, అంతకంటే మించి బయట దేశాల నుంచి కూడా ఐఏఎస్ అధికారులు తెప్పించుకొనేసి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకునేసి పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకొని గ్రామీణ ప్రాంతాలని బలోపేతం చేయాలా, మహాత్మా గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనుభవాలతో అడుగులు వేస్తున్నాడు అనేసి తెలియజేస్తున్నా. అంటే ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఉన్న తిరుమలకు సంబంధించి చాలా విమర్శలు గత ప్రభుత్వంలో వచ్చాయి. ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? అక్కడ భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు మీరు నెలకొల్పారు? గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపీలకు ఎక్కువ ప్రాధాన్యత కలిగిస్తూ ఉండేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు విఐపీలకు తగ్గించారు. ఈ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ గారు కానీ అక్కడ ప్రక్షాళన మొదలుపెట్టడం జరిగింది. మొట్టమొదట ముఖ్యమంత్రి కావడానికి ముందు స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, అక్కడి నుంచే పరిపాలన ప్రక్షాళన చేస్తాను. మొట్టమొదటిగా తిరుమల దేవస్థానంలో పనిచేసే ప్రతి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి ఇక్కడి నుంచి అన్ని వ్యవస్థలు మార్పు తీసుకొస్తారని చెప్పడం జరిగింది. ఆ దిశగా తిరుపతిలో ఒకప్పుడు 18 గంటలు, 30 గంటలు, 40 గంటలు దర్శనాలు అయ్యేది. ఈరోజు 8 గంటలు, 10 గంటలు, 16 గంటల లోపలే దర్శనాలు అవుతున్నాయి. భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ సమానంగా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వైసీపీని కీలక నేతలు బాలినేని లాంటి వారు కూడా వీడుతున్నారు. త్వరలోనే మీ పార్టీలో కూడా చేరుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? వైసీపీ నాయకులు వైసీపీ ఖాతాలో ఎవరు ఉండరు. బాలినేనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తం మంది ఇటు తెలుగుదేశంలో కొంతమంది, జనసేనలో కొంతమంది కొన్ని రోజుల్లో ప్రక్షాళన అందరూ కూడా మొదలు పెడతారు. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం మంది వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు బాలినేని గారు అట్లాగే ఉదయ్ భాను ఇద్దరు పేర్లు వినపడుతున్న వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు జాయినింగ్ ఉంటుంది? ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా వాళ్ళతో పాటు చాలామంది వస్తున్నారు. వాళ్ళు ఇద్దరే కాదు, ఇంకా వైసీపీ నాయకులు ఒంగోలు జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ చాలామంది వస్తున్నారు. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉండే నాయకులు కూడా రావడం కూడా జరుగుతూ ఉందనేసి కూడా తెలియజేస్తున్నా. ఇది ఇటు ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనకు సంబంధించి విశేషంగా ఉంది. ప్రధానంగా ఒడిదుడుకులు వచ్చినా సరే పూర్తి స్థాయిలోనే పాలన చంద్రబాబు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి ఎవరు చూడని విధంగా తన శాఖ మీద పట్టుతో పాటు అందరి నుంచి కూడా ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారని కూడా చెప్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలినేని ఉదయ్ భానే కాదు, చాలామంది నేతలు జనసేనలోకి రాబోతున్నారు అనేది మాత్రం జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ అంటున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, అమరావతి నుంచి.